మీరు ఏదైనా వెబ్సైట్లో ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని, లేకపోతే యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని, ఇలా డిఫరెంట్ డూప్లికేషన్ యూజ్ కేసెస్ వెనుక ఒక సింపుల్ ఆల్గరిథం ఉంటుంది. అదే బ్లూమ్ ఫిల్టర్స్ కాన్సెప్ట్. ఈ బ్లూమ్ ఫిల్టర్స్ అనేది ఒక ప్రాబబిలిస్టిక్ డేటా స్ట్రక్చర్. ప్రాబబిలిస్టిక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లూమ్ ఫిల్టర్స్కి ఈ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉందా అని అడిగారు అనుకోండి, ఇప్పుడు ఈ బ్లూమ్ ఫిల్టర్స్ లేదు అని చెప్పింది అనుకోండి, దానికి అర్థం ఏంటంటే అది 100% కరెక్ట్. అదే ఉంది అని చెప్పింది అనుకోండి, అది 100% కరెక్ట్ అవ్వకపోవచ్చు. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. దీని ఒక సింపుల్ అనాలజీతో అండర్స్టాండ్ చేసుకుందాం. లెట్స్ సే మీరు ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ చెక్ దగ్గర పని ఏంటంటే మీరు ఏమైనా హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ క్యారీ చేస్తున్నారా లేదా అని చెప్పాను. అది డిటెక్ట్ చేయడం కోసం వాళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయి. సో మీరు ఆ మిషన్ త్రూ వెళ్తే మీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క ప్రాపర్టీస్ బట్టి అది ఫిగర్ అవుట్ చేస్తుంది మీరు క్యారీ చేస్తున్నారా లేదా అని చెప్పాను. ఇప్పుడు మీ దగ్గర నుంచి కీకీ అని సౌండ్ రాలేదనుకోండి, దానికి అర్థం ఏంటంటే మీరు ఎలాంటి హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ క్యారీ చేయట్లేదు అని అర్థం. ఒకవేళ మీ దగ్గర నుంచి కీకీ అని సౌండ్ వచ్చింది అనుకోండి, దానికి అర్థం మీరు క్యారీ చేస్తున్నట్ట. నాట్ ఆల్వేస్ ట్రూ. ఎందుకంటే అందుకే వాళ్ళు ఏం చేస్తారు, వాటిని మాన్యువల్గా వెరిఫై చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. సిమిలర్గానే బ్లూమ్ ఫిల్టర్స్లో ఏంటంటే ఒక పెద్ద అర్రే ఉంటుంది. ఆ అర్రేలో నేను కేవలం 0 కానీ 1 కానీ మాత్రం పెట్టుకుంటాను. ఇనిషియల్గా 0తో ఇనిషియలైజ్ చేస్తాను. ఇప్పుడు దానికి ఒక హ్యాష్ ఫంక్షన్ పెట్టాను. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ బట్టి మనం ఎలాగైతే సెక్యూరిటీ చెక్లో ఈ థింగ్ చూస్తున్నామో, ఇక్కడ కూడా నెంబర్ యొక్క ప్రాపర్టీస్ని మనం హ్యాష్ ఫంక్షన్తో డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఒక నెంబర్ని ఒక హ్యాష్ ఫంక్షన్కి ఇచ్చానుకోండి, ఆ హ్యాష్ ఫంక్షన్ ఈ అర్రేలో ఏదో ఒక ఇండెక్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఆ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి నేను 1 అని పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకో నెంబర్ ఇచ్చాను, ఈ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉందా లేదా ఎలా డిసైడ్ చేస్తాను, ఆ నెంబర్ని ఆ హ్యాష్ ఫంక్షన్కి ఇవ్వగానే ఆ హ్యాష్ ఫంక్షన్ ఒక ఇండెక్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ఇండెక్స్లో 0 ఉందనుకోండి, దానికి అర్థం ఏంటి, ఇంతవరకు ఇలాంటి నెంబర్ రాలేదు అని అర్థం. నెంబర్ డజంట్ ఎగ్జిస్ట్ అని సింపుల్గా చెప్పవచ్చు. ఒకవేళ 1 ఉందనుకోండి, దానికి అర్థం ఏంటి, సిమిలర్ నెంబర్ ఆల్రెడీ వచ్చింది అని అర్థం. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాష్ ఫంక్షన్స్లోని హ్యాష్ కొలిజన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే సిమిలర్ నెంబర్ వల్లే 1 రావాల్సిన అవసరం లేదు. లెట్స్ సే ఇంకేదో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కూడా హ్యాష్ ఫంక్షన్ సిమిలర్ ఇండెక్స్ని చూపించింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 1 రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి సిమిలర్ నెంబరు, రెండోది ఏంటి, హ్యాష్ కొలిజన్. సో అందుకే మనం నెంబర్ ఉంది అని కాన్ఫిడెంట్గా చెప్పలేం. సో ద హోల్ పాయింట్ ఐమ్ మేకింగ్ ఏంటంటే, ప్రతిసారి మనం ఒక ఆబ్జెక్ట్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఆబ్జెక్టే ఉండాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని బట్టి కూడా మనం డిసైడ్ చేయొచ్చు. థ్యాంక్స్.